హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ శారీతో మనము ఫ్రాక్ కుట్టాలండి. లాంగ్ ఫ్రాక్ కాకుండా కొంచెం పైకి మనం ప్యాంట్ వేసుకుంటే కనపడేటట్లుగా. దీనికి కొలతలేమో చెస్ట్ లూజ్ వచ్చి 38 ఇంచులు, షోల్డర్ దగ్గర నుంచి పొడవేమో 45 ఇంచులు, బాడీ పొడవు 15 ఇంచులు వస్తుంది. ఈ కొలతలతో మనము ఫ్రాక్ ఎలా కుట్టాలో చూద్దాము. లైనింగ్ అయితే 4 మీటర్లు తీసుకున్నాను. మామూలుగా లాంగ్ ఫ్రాక్ అయితే 5 మీటర్లు పడుతుంది. దీన్ని మనము లోపల లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత కూడా మనం కట్ చేసుకోవచ్చు. కానీ ఈ క్లాత్ ఇప్పుడు మనకు సరిపోతుందని మీకు చూపివ్వాలని ముందే ఇలా కట్ చేస్తున్నాను. ఇలా మనకు 4 మడతలు సరిపోదండి. దానికని మనము ఇలా ఒక మడత మడిచేసి ఇలా మళ్ళీ ఇంకొక మడత ఇలా మడిచామంటే మనం కొంచెం క్లాత్తోనే మనకు బాడీకి సరిపోతుంది. మనం ఇప్పుడు లూజ్ వచ్చి 9.5 ఇంచులు 4 మడతన 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటే 11.5 ఇంచులు ఇలా పెట్టేసుకున్నామంటే మనకు మొత్తం లూజ్ అనేది సరిపోతుంది. అలా మనం కరెక్ట్గా పెట్టి కట్ చేసుకున్నామంటే ఎక్స్ట్రా లేకుండా వేస్ట్ కాకుండా క్లాత్ సరిపోతుందండి. చాలా ఈజీగా లాంగ్ ఫ్రాక్ అనేది ఈ 2 కొలతలతోనే మనం ఫ్రాక్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు. పైన కింద హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు మనకి 15 ఇంచులు కాబట్టి 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టి 16 ఇంచులు పొడవు పెట్టి కట్ చేసుకోవాలి. పదహారు ఇంచుల దగ్గర ఇలా డాట్ పెట్టేసుకొని సమానంగా ఎంత కావాలో అంత తీసుకొని మొత్తం ఇలా కట్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. పొడవు అనేది 38 లూజ్ కాబట్టి మనము 4 మడతన 9.5 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర 6 ఇంచులు, ఆర్మ్ రౌండ్కి కూడా 6 ఇంచులు అండి. 6 ఇంచులు ఇలా పెట్టేసుకొని చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా మనం బాక్స్ లాగా వేసుకున్నామంటే మనకు ఆ రౌండ్ మనం కట్ చేసేటప్పుడు మనకు నీట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ బాక్స్లో మనం రౌండ్ చేసుకున్నామంటే మనకు కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. 9.5 ఇంచులు 4 మడతన పెట్టి 2 ఇంచులు ఎక్స్ట్రా కుట్లు లేక పెట్టుకోవాలి. దీన్ని చక్కగా ఇలా లైన్ వేసుకున్నామంటే మనకు కట్ చేసుకునేదానికి నీట్గా ఉంటుంది. కింద మనం ఎక్కడికైతే లూజ్ అనేది పెట్టుకొని ఉంటామో కరెక్ట్గా అక్కడికి ఇలా 1 ఇంచు ఇలా పెట్టేసి మనం క్రాస్గా ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. నెక్ ఏమో 3 ఇంచులండి. నెక్ డౌను ఫ్రంట్ సైడ్ ఏమో 6 ఇంచులు, బ్యాక్ సైడ్ ఏమో 7 ఇంచులు పెట్టమన్నారు. నెక్ అనేది మన ఇష్టం అండి, మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఆరు ఇంచులకి ఇలా డ్రా చేసుకొని మనం నెక్ అనేది ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ పెట్టుకోవచ్చు. 1 ఇంచు ఇలా పైకి పెట్టేసి అక్కడి నుంచి ఇలా స్టార్ నెక్ అనేది ఇలా గీసాను. ఇది కూడా ఇలా రౌండ్ తీసేసుకున్నామంటే పైన కూడా షోల్డర్ దగ్గర కొంచెం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇది 4 మడతన కట్ చేసి తర్వాత ఒక పీస్ తీసేసిన తర్వాత మనకి బ్యాక్ రౌండ్ అనేది మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నామంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. సపరేట్గా అంటే వాళ్ళకి పీసులంతా జారిపోతూ ఉంటాయి. మనం ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగే ఇలా కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. బాడీ కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక పీస్ తీసేసి మనం రౌండ్ కట్ చేసుకోవాలి కాబట్టి మనకు నెక్ పొడవు 7 ఇంచులు బ్యాక్ సైడు. దాన్ని ఇలా కట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వారికి ఇలా కట్ చేసుకున్నారంటే ఈజీగా ఉంటుందండి. నా ఛానల్లో చెస్ట్ లూజ్ చూసుకొని బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు నచ్చినట్లయితే చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చు. చూడండి, లాంగ్ ఫ్రాక్ ఎందుకు కుట్టించుకోలేదు అంటే పైన కింద 5 ఇంచుల పైన ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. ఈ ఫ్లవర్సే ఆ పాపకు నచ్చక ఫ్రాక్ అనేది కుట్టించుకున్నారండి. ఇప్పుడు మనము ఒక సైడ్ పీస్ తీసేసుకొని బాడీ ఎంత ఉందో అంత ఇలా మనము కరెక్ట్గా కట్ చేసుకోవాలి. సమానంగా బాడీ ఎంత ఉందో మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనము ఫస్టే ఇలా కట్ చేసుకున్నామంటే మిగిలిన క్లాత్ అంతా మనకు కిందకి సరిపోతుంది. మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, వేస్ట్ కాకుండా ఉంటుంది. హ్యాండ్స్ కూడా మనకు 12 ఇంచులు కావాలండి. ఒకేసారి హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్నామంటే మిగతా పీస్ అంతా మనం ఫ్రాక్కు వాడుకోవచ్చు. ఈ క్లాత్ అనేది మనకు హ్యాండ్స్కి పనికొస్తుంది. హ్యాండ్స్ కుట్టేటప్పుడు కట్ చేస్తానండి, అక్కడ చూద్దాము. ఈ క్లాత్ కింద పైన కట్ చేసేసాను. కింద ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఈ పూలతో క్లాత్ దాన్ని మాత్రం కట్ చేసేసానండి. ఎంతవరకు అయితే మనకు కావాలో అంతవరకు కట్ చేసుకోవాలి. ముందు పొడవు చూసుకొని పైన కింద పోతే కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకొని కట్ చేసుకోవాలండి. అక్కడి వరకు ఈ క్లాత్ అంటే మనము ఇలా చించితే వచ్చేస్తుందండి. అన్ని క్లాతులు మీరు ఇలా చించారంటే అది ప్రాబ్లం అయిపోతుంది, మధ్యలోకి మొత్తం కట్ అయిపోతుంది. ఈ క్లాత్ కాబట్టి నేను ఇలా చించేసాను. ఇంకొక సైడ్ కూడా మనము అలాగే కట్ చేసి తీసేసామంటే సరిపోతుంది. ఆ కింద ఫ్లవరు పైన ఫ్లవర్ బాగుంటే లాంగ్ ఫ్రాక్కే సరిపోయి ఉండేదండి. దానికనే మనము ఫ్రాక్ కొంచెం పైకి కుట్టించుకుంటున్నారు. మొత్తం మనం కట్ చేసుకున్న పీసులు 2 కలిపి మీకు జారిపోతుంది అనుకుంటే గుండు సూదులు కానీ సేఫ్టీ పిన్స్ కానీ మీరు పెట్టి దాన్ని లాక్ చేసి తర్వాత కుట్టుకున్నారంటే మీకు ఈజీగా అనిపిస్తుంది. బాడీ పార్టు, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు 2 లైనింగు పై క్లాత్ కలిపి జాయింట్ ఫస్ట్ చేసేసుకోవాలి.
మనం నెక్ మాత్రమే వేసుకోవాలి అనుకున్నప్పుడు, నెక్స్ట్ మాత్రమే తిప్పించుకోవాలి అనుకున్నప్పుడు క్యాన్వాస్ వేసి తిప్పించేసుకోవచ్చు. కానీ మనము పైపింగ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం క్లాత్ ఫస్ట్ మనము అంతా సమానంగా మనం ఎలా అయితే లైనింగ్ కట్ చేసామో అలా మొత్తము ఇలా జాయింట్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు మనము ఇలా జాయింట్ చేసుకున్నామంటే మనకు పైపింగ్ వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ తొందరగా అయిపోతుందండి. ఇలా మనము పైకి తిప్పి ఇలా కుట్టుకున్నామంటే ఎక్కడ మనకు గోడలు రాకుండా ఇలా నీట్గా వస్తుందండి. మనకు కుట్టేటప్పుడు గోడ వస్తుందా లేదని తెలుస్తుంది. అదే మనం లైనింగ్ లోపల పెట్టి కుట్టామంటే మనకు గోడలు ఎక్కడొచ్చేది తెలియదండి. ఇలా మనము పైకి ఇలా పెట్టి కుట్టుకోవాలి. మొత్తం మనకు లైనింగ్ తర్వాత ఎక్స్ట్రా ఉండే పీస్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనము లైనింగ్ కంటే పై క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసాము. దానికని ఇలా మొత్తం ఇలా కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే జారిపోయిందంటే మళ్ళీ మనం పీస్ అనేది వేసుకోవాలి. అదే మనము ఇలా కొంచెం ఎక్స్ట్రా అనేది పెట్టి కట్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనకు లైనింగ్ ఎంతైతే కట్ చేసామో అంత ఇలా కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ మనం అప్పుడు కట్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు కట్ చేసుకుందాము. పొడవు ఏమో హ్యాండ్స్ పొడవు 12 ఇంచులండి. 4 మడతని ఇలా వేసేసి కరెక్ట్గా మనము హెచ్చులు తగ్గులు లేకుండా కట్ చేసేసి పొడవు 12 ఇంచులు అంటే మనం 13 ఇంచులు పెట్టుకోవాలి. కింద పైపింగ్ చేసేదానికి పైన జాయింట్కి ఎంత వస్తుందో చూసి తర్వాత అయినా మనం కట్ చేసుకోవచ్చండి. 13 ఇంచులు పెట్టేసి కొలతలు పెట్టుకుందాము. ఇంచులు పొడవు పెట్టేసి లూజ్ ఏమో 7 ఇంచులు 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే సరిపోతుంది. మనం అందాజుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా కుట్టేటప్పుడు మనము కరెక్ట్గా ఎంత వచ్చింది అని చూసుకొని కూడా మనం అప్పుడైనా కట్ చేసుకోవచ్చండి. కట్ చేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ కొలతలు పెట్టి కట్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు మనకి జాయింట్లు పడకుండా సరిపోతుంది. మనం సపరేట్గా ముందే ఈ హ్యాండ్స్కి పీస్ సపరేట్గా పై క్లాత్ను కట్ చేస్తున్నాము. దాన్ని పెట్టి దీనిపైన కట్ చేసుకుంటే సరిపోతుందండి. లైనింగ్ ఎలా కట్ చేసామో అలాగే పై క్లాత్ పైన ఇలా పెట్టేసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ కూడా మొత్తము జాయిన్ చేసేసుకోవాలి. ఎక్కడ గొడవలు రాకుండా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి. దీనికి ఆరెంజ్ కలర్ పైపింగ్ వేస్తున్నాను. గ్రీన్ అయినా వేసుకోవచ్చండి, కానీ నా దగ్గర లేదండి, ఆరెంజ్ వేస్తున్నాను.
క్రాస్ పీసులంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా అన్నీ జాయింట్ చేసి పెట్టుకోవాలి. పైపింగ్ అంతా చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకుందాము. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు కలిపి పైపింగ్ వేసుకుంటేనే మనకు ఫ్రాక్స్కి బాగుంటుందండి. దేనికైనా ఇప్పుడు పైపింగ్ లేనిదే బ్లౌజ్ లేదు, ఫ్రాక్ లేదండి. అది వేస్తేనే లుక్ వస్తుంది. లేకుంటే ఇదైతే చూడండి ప్లెయిన్గా ఉంది. అదే ఈ కలర్ వేసిన తర్వాత ఎంత బాగుందో చూడండి. హ్యాండ్స్ ఫస్ట్ సరిపోతాయో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చాయంటే కరెక్ట్గా ఫస్ట్ నుంచి పెట్టి కుట్టుకోవచ్చు. ఇలా లేదు మనకు తక్కువ వచ్చింది, కొద్దిగా తక్కువ వచ్చిందంటే కొద్దిగా పీస్ అనేది కొద్దిగా వదిలేసి కుట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఎందుకంటే సైడ్ మనకు కుట్లు లేకపోతుంది. ఎప్పుడైనా మనము హ్యాండ్స్ కుట్టేటప్పుడు కొద్దిగా తక్కువ వచ్చిందనుకోండి, బాడీ క్లాత్ కొంచెం వదిలేసి కుట్టినా కూడా సరిపోతుందండి. చాలామంది దానికి కూడా పీస్ వేసుకుంటూ ఉంటారు. అదంతా టైం వేస్ట్ అండి. కొద్దిగా తక్కువ వచ్చిందంటే ఇటు సైడు అటు సైడు చూసుకొని వదిలేస్తే మనం కుట్లు కుట్టేటప్పుడు వాటికి కరెక్ట్గా వస్తాయి. ఇంకొక సైడ్ హ్యాండ్ కూడా కుట్టేద్దాము. ఈ సైడు ఆ సైడు హ్యాండ్స్ దగ్గర నుంచి జాయింట్ చేసేసుకుందాము. కింద పార్టు సపరేట్గా జాయింట్ చేసుకుందామండి. ఒక సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ కూడా ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఈ సైడు ఆ సైడు మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు. లూజ్ ఉన్నా ఫస్టే ఇలా పట్టించేసుకోవచ్చు. ఇలా మొత్తం బాడీ కుట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం లైనింగ్ రెడీ చేసుకోవాలండి. లైనింగ్ని కట్ చేసేది నేను ఈ వీడియోలో చూపించలేదు. మామూలుగా అయితే ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చో నా వీడియోలో ఉంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చూసి నేర్చుకోవచ్చు. ఇదైతే ఫస్ట్ రెడీ చేసుకున్న తర్వాత పై క్లాత్ని మనం రెడీ చేసుకుందాము. ఇది కింద మనకి కొద్దిగా ఇలా మడిచి కుట్టుకున్నామంటే చూసేదానికి స్టిఫ్గా ఉంటుంది. దేనికైనా ఇలా మనకు పల్చగా ఉండే క్లాతులకి ఇలా మర్చి కుట్టుకున్నామంటే కింద చూసేదానికి బాగుంటుందండి. ఎలాగూ పొడవు ఉంది కాబట్టి మనం ఎన్ని ఇంచులైతే మనకు మడతకు సరిపోతుందో పొడవుకి దాన్ని బట్టి మడత అనేది మనం పెట్టుకోవచ్చు. రెండు మధ్యలోకి మడిచి మధ్యలో డాట్ అనేది పెట్టాను. ఇప్పుడు మనకు నడుము లూజ్ ఎంత కావాలో చూసి ఇలా చిన్న చిన్న కుచ్చిళ్ళుగా మనకి ఎంత కుచ్చిళ్ళు కావాలంటే అంత కుచ్చులు ఇలా పెట్టేసుకోవచ్చు. మధ్యలో డాట్ పెట్టాం కాబట్టి మనం నడుము 40 ఇంచులు వచ్చినా 38 ఇంచులు వచ్చినా దానికి మధ్యలోకి సగం చేసుకున్నామంటే కరెక్ట్గా కుచ్చులు అనేవి పెడుతున్నామా లేదా అని తెలుస్తుంది. మనకు మళ్ళీ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. వేసేసి బాడీకి పై క్లాత్ని ఫస్ట్ జాయింట్ చేసేసాను. ఇప్పుడు మనం లైనింగ్ అనేది సపరేట్గా జాయింట్ చేసుకుందాము.
ఇది కూడా మీకు నేను ఒక వీడియో సపరేట్గా చేస్తానండి. అలా పెట్టుకున్నామంటే మనకు పీసులు అనేవి ఎక్కడా కనపడకుండా నీట్గా ఉంటుంది. మనం ఏం చేయాలి అంటే మొత్తం జాయిన్ చేసిన తర్వాత పైన మనకు లోపల బాడీ లోపల మనము ఇలా పెట్టి అనేది కుట్టేసుకోవాలి. బాడీ లోపల పెట్టి కుట్టామంటే ఇలా కిందికి వచ్చేస్తుంది, చూసేదానికి కూడా బాగుంటుంది. ఎక్కడ మనకు పీసులు బయటికి కనపడకుండా ఉంటాయి. ఇలా మనం కుట్టుకున్నామంటే నడుము దగ్గర పీసులు కనపడకుండా, అంటే మనకు గుచ్చుకోకుండా, చూసేదానికి గలీజ్గా లేకుండా నీట్గా ఉంటుంది. లేదు ఆ పూసలంతా ఊడిపోకుండా, పీసులంతా ఊడిపోకుండా ఉంటాయండి. మొత్తం సమానంగా పై క్లాత్ ఎంత ఉందో లోపల లైనింగ్ కూడా అలా సమానంగా కుట్టేసుకొని ఇలా మనం జాయిన్ చేసుకున్నామంటే ఎక్కడ గూడలు రాకుండా నీట్గా వస్తుంది. కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చూసేసుకొని మనం కొంచెం ఎక్స్ట్రా మనకు క్లాత్ అనేది వచ్చినా కూడా లోపల లైనింగే కాబట్టి చిన్న మడతలాగా పెట్టి కుట్టేస్తే సరిపోతుంది. ఈ ఎల్లో కలర్ టాప్ చాలా బాగుందండి చూసేదానికి. తను వేసుకున్నా కూడా చాలా బాగుండింది. కింద క్లాత్కి లోపల లైనింగ్కి మడిచి కుట్టారో లేదో చూసుకొని అది కూడా ఒకసారి కుట్టేసుకోవాలి. ఇలా మనం చూసుకున్నామంటే ఎంత హైట్ వచ్చింది, ఎక్కువ పొడవు వచ్చిందా తక్కువ వచ్చిందా అని చూసుకొని తర్వాతనే మనం ఇలా జాయిన్ చేసుకున్నామంటే, అదే మనకు పొడవు ఎక్కువ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మళ్ళీ కుట్టాల్సి వస్తుంది. అలా కాకుండా మనం అలా ఒకసారి చూసుకున్నామంటే పొడవు ఎంత వచ్చింది అనేది చూసుకుంటే మనకు ఎంత మడిచి కుట్టాలనేది కూడా తెలిసిపోతుంది. మొత్తము హైట్ చూసుకొని ఇలా కుట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీకు ఏదైనా ఫ్రాక్ కొలతలతో బ్లౌజ్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ మీకు ఏవైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టారంటే మీకు ఫుల్ డీటెయిల్గా ఒక లూజు ఒక పొడవు చూపిస్తే చాలండి. నేను ఈజీగా మీకు లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలనేది నేర్పిస్తాను. అంతా మడిచి ఇలా కుట్టేసుకోవాలి.
అంతేనండి, చూడండి ఎంత ఈజీగా మనం ఫ్రాక్ అనేది కుట్టుకున్నామో. ఇలాంటి క్లాతులు మీరు ఇంట్లో ఉన్నప్పుడు వేస్ట్ కాకుండా ఒకసారి 2 సార్లు కట్టుకొని ఉంటారండి శారీసు. అంతా డ్రెస్సులే ఎక్కువ వేసుకుంటున్నారు కాబట్టి ఆ శారీలు అట్టే పడున్నాయి. మీకు నచ్చినట్లయితే ఇలాగైతే మీరు కుట్టించుకోవచ్చు. శారీస్ కట్టే వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువ ఇలా ఫ్రాక్సే వేసుకుంటున్నారండి. కాబట్టి మీకు నచ్చినట్లయితే ఇలాంటి శారీస్ వేస్ట్ కాకుండా ఇలా ఫ్రాక్స్ అనేవి ఈజీగా కుట్టించుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒకసారి